హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు ఒక తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్తున్నారు కదా, వాళ్ళ గురించి ఒక రూపకల్పనైన పాట పాడి వాళ్ళ గురించి నేను మ్యాటర్ చెబుతాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి ఎవరైనా. ఓకేనా? అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు తెంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైన అణువంతే పుడతాడు, అమ్మ పేగు తెంచుకుని అంతవాడు అవుతాడు. అమ్మేగా అంతటి ఘన చరితకు చిరునామా, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు? అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అను రాగం కన్న తీయని రాగం. ఫ్రెండ్స్, ఈ పాటలో మాధుర్యం చూసారా ఎలా ఉంది? మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎలాగంటే ఇది ఒక పాట, సెంటిమెంట్ పాట. కానీ ఈ రోజుల్లో ఆ సెంటిమెంట్ అనేది కూడా మర్చిపోయి నడి రోడ్డు మీద ఇప్పుడే వస్తాను అమ్మ అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కుమారులు వస్తారు కావాలా, తీసుకెళ్తారు కావాలా. ఇప్పుడు కనీసం మనంత ఏజ్ కానీ ఉంటే ఇంకా వాడు కల్లుబుల్లి మాటలు నమ్మలేము. వయసు పోయి ఒట్టిపోతారు కదా. ఇక ఒట్టిపోయినాక ఇంకా వాళ్ళ కాడ ఏమీ లేదు కదా. ఎటన్నా వెళ్ళలేరు, తిరగలేరు, నడవలేరు. ఆ పరిస్థితుల్లో ఏడే కూర్చోమ్మా, మళ్ళీ వస్తా, వాటర్ బాటిల్ కొనుక్కొస్తా, నీకు తిన్నీకి ఏమైనా ఫ్రూట్స్ తెస్తా అని వెళ్తారు. ఇక తిరిగి రారు. వాడు అలా వెళ్ళి భార్యతో సంతోషంగా ఉండగలడా? ఉంటాడు అని నేనైతే అనుకోను. కానీ కఠినలు అయితే అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ వాడు ఉండలేడు. మా అమ్మని విడిచిపెట్టి వచ్చానే అక్కడ అన్న ఒక గుండె అయితే పీకిద్ది. మనస్సాక్షి అనేది ఉంది కదా, పీకిద్ది. కానీ అట్లా ఎందుకు చేస్తున్నారో తెలీదు. కొంతమందికి వాళ్ళే అన్నల తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళే పగగా ఉండి పెట్టుకుంటారు. అలా ఇడిచిపెట్టి వస్తారు పగ పెట్టుకొని. కొంతమంది భారీ మాటలు వింటారు. భారీ మాటలు వినకండి పురుషులారా, భారీ మాటలు వినకండి. మగాడు అనిపించుకోవాలంటే భార్యని ఎలా చూస్తావో నీ తల్లిని కూడా అలా చూడు. వాడురా మగాడంటే అనిపించుకో. అంతేగాని భారీ మాటలని ఒక చవటగా, ఒక రండగా మారేవనుకో రేపు తాతకు పెట్టిన బొచ్చంట తలాగిటనంట. అంటే బొచ్చంటే అల్యూమినియం ప్లేటు, స్టీల్ ప్లేట్లు, ఇస్తరాకులే ఉండవు. మాట నువ్వేదైతే చేస్తావో అది నీకు సేమ్ దేవుడు వర్తిస్తాడు. అదే అందుకే తల్లి ఘన చరితకు చిరునామా. అసుంటి చిరునామని నడి రోడ్డు మీద ఎడవకండి, వదిలి వెళ్ళకండి ప్లీజ్. నా వీడియో మీలో ఎంతమందికి స్పందించిందో, నచ్చితే మీరు ఎవరన్నా నా వీడియో మంచిగా స్పందిస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని ముందుకు తీసుకుపోండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే తల్లి పుట్టుక ఆడదే, మరి కాపురం దిద్దాలన్నా ఆడదే.
ఒక్కొక్కసారి భర్తకు తెలివితేటలు లేకపోతే ఆ తెలివినిచ్చేది కూడా భారీగా ఆడదే. ఇన్ని పాత్రలు ఒక ఆడ మనిషి పోషిస్తుందంటే ఆ ఆడ మనిషిని తక్కువగా చులకనగా చూడకండి దయచేసి, ప్లీజ్. చిన్న మనవి, నా మనవి, ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. బాయ్.